కేంద్ర ప్రభుత్వం యొక్క నూతన పథకాన్ని అయితే తీసుకురాబోతోంది. ఆయుష్మాన్ వయోవందన కార్డ్స్ అని చెప్పేసి ఈ యొక్క కార్డులు అనేవి ఇవ్వబోతా ఉన్నారండి. ఈ యొక్క కార్డులు 5 లక్షల వరకు ఉచిత వైద్యం అనేది ఉంటుందండి. 70 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్డు అనేది ఉంటుందండి. ఈ యొక్క కార్డులు ఇవ్వడానికి గల ముఖ్య కారణం కుటుంబాలపై ఆర్థిక భారం అనేది ఉండకుండా ఉండేందుకు ఈ యొక్క కార్డ్స్ అనేవి ఇవ్వబోతా ఉన్నారండి. దీనికి చాలా ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే కుటుంబం యొక్క ఆదాయంతో దీనికి ఎటువంటి సంబంధం లేదు. సో కుటుంబ ఆదాయానికి సంబంధించి ఈ యొక్క కార్డ్స్ అనేది ఇవ్వకపోవడం అనేది ఏమీ ఉండదు. 70 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్డు అనేది ఇస్తారండి. నాణ్యమైన ఉచిత వైద్యం అనేది ఈ యొక్క కార్డుల ద్వారా ఎవరైతే చేస్తారు. ఈ యొక్క కార్డు వల్ల కలిగే ముఖ్యమైన బెనిఫిట్స్ ఏంటో చూద్దామండి. నగదు రహిత చికిత్స అనేది జరుగుతుందండి. అంటే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్, మీరు ఎటువంటి అమౌంట్ పే చేయక్కర్లేదండి. గవర్నమెంటే డైరెక్ట్ గా ఈ యొక్క అమౌంట్ అనేది మీ యొక్క కార్డు ద్వారా ఇవ్వడం అయితే చేస్తారండి. సంవత్సరానికి 5 లక్షల వరకు చికిత్స అనేది చేసుకోవడానికి ఈ యొక్క కార్డు ద్వారా అనుమతి అయితే ఉంటుందండి. చిన్న చిన్న గాయాలకే కాకుండా పెద్ద పెద్ద వాటికి కూడా ఈ యొక్క కార్డు ద్వారా మీరు అనేది చేసుకోవచ్చు. ఎటువంటి చికిత్సనైనా సరే ఈ యొక్క కార్డు ద్వారా ప్రయోజనం అయితే పొందుతుందండి. ఎన్రోల్ అయిన హాస్పిటల్ అన్నింటిలో కూడా ఈ యొక్క కార్డు అనేది యూజ్ అవడం జరుగుతుందండి. శిక్షలు మరియు మందులకు కూడా ఈ యొక్క కార్డు అనేది యూజ్ అవడం అయితే జరుగుతుందండి. అయితే ఏ రకంగా అప్లై చేసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది తీసుకొని మీకు దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్లో కానివ్వండి, నెట్ సెంటర్లో కానివ్వండి వెళ్ళి ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ వయోవందన అనే వెబ్సైట్ లోకి కానీ మీరు వెళ్ళినట్టయితే అక్కడ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. లేదా ఆయుష్మాన్ భారత్ యాప్ అనేది ఉంటుందండి. ఈ యాప్ లో కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు.